చెప్పండి, నన్ను కలవాలి అనుకోవడానికి గల కారణం? స్పిరిట్స్ అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు మీదే కదా మేడం. ఇప్పుడున్న అతి కొద్ది మందిలో స్పిరిట్స్ గురించి ఎక్కువగా తెలిసిన వ్యక్తి మీరే కాబట్టి. సో అంటే మేడం, వాటి గురించి తెలుసుకుందామనే మీ దగ్గరికే వచ్చాను. మరి డైరెక్ట్గా నా దగ్గర రాకుండా ఆ ముగ్గురు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అదే ఆ పూజారి, కాటికాపరి, డాక్టర్. డాక్టర్, మే ఐ కమ్ ఇన్? Yes. Please sit. థ్యాంక్ యూ. చెప్పండి. యా డాక్టర్, మెడికల్లీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. చెప్పండి. నేను అడిగే ఆ డౌట్స్కి మీకు కోపం రావచ్చు, లేదా నవ్వు రావచ్చు. కోపడ్ను నవ్వను, చెప్పండి. డాక్టర్, ఈ రోజుల్లో ఆత్మలు, అదే స్పిరిట్స్ ఉన్నాయంటే మీరు నమ్ముతారా? వాట్? మీరు ఇలా ఆశ్చర్యపోతారని నాకు తెలుసు. అందుకనే మీ దగ్గరికి రాకముందే మరో ఇద్దరిని కలిసే ఇక్కడికి వచ్చాను. ఎవరా ఇద్దరు? మొదటిగా కలిసింది గుడిలో పూజారిని. సో తనని నేను కలిసినప్పుడు తను నాతో చెప్పిన విషయం ఏమిటంటే, శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమోస్తుతే. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమోస్తుతే. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమోస్తుతే. స్వామి నమస్కారం. నమస్కారం. అర్చన, అభిషేకమా? రెండూ కాదు స్వామి, సందేహం. ఈశ్వర, ఓం నమ శివాయ. మహాప్రసాదం. చెప్పు నాయనా, ఏంటి నీ సందేహం? మీరు ఈ గుళ్ళో ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడి సేవలో ఉన్నారు? ఇదేమి చండాలమైన ప్రశ్న. నేను నా చిన్నప్పటి నుంచి స్వామివారి సేవలోనే ఉన్నానయ్యా. నేనే కాదు, మా నాన్నగారు, మా నాన్నగారి నాన్నగారు, వాళ్ళ నాన్నగారి నాన్నగారి నాన్నగారు, మా వంశం సమస్తం స్వామివారి సేవలోనే తరిస్తున్నామయ్యా. ఇంతకీ నీ ప్రశ్న ఏమిటి? మీ వంశం మొత్తం స్వామివారి సేవలోనే ఉన్నారు కదా, ఐ మీన్ దేవుడి సేవలోనే ఉన్నారు కదా. ఎప్పుడైనా దేవుడు కనిపించాడా? ఏమిటి మళ్ళీ అదే చండాలమైన ప్రశ్న అడుగుతున్నావు? ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకను మేము ఆ స్వామివారి సేవలోనే చూసుకుంటూ తరిస్తున్నావయ్యా. ఆయనతో మాట్లాడుతూ కూడా ఉన్నాను. ఇంతకీ నీకు వచ్చిన సందేహం ఏమిటి? నాకు కావాల్సిన సమాధానం వచ్చింది స్వామి. వచ్చేసిందా? వచ్చింది స్వామి. వచ్చిందా స్వామి? అవును స్వామి. ఆయన ప్రతిరోజు స్వామివారిని చూస్తూనే ఉన్నాను అన్నాడు. దానికి మీ సమాధానం? అతను చెప్పిన దానిలో తప్పేమీ లేదు. అతను గుళ్ళోనే పుట్టాడు, గుళ్ళోనే పెరిగాడు అంటున్నారు. పౌరహిత్యం చేస్తున్నాడు అక్కడే అంటున్నారు. చిన్నప్పటి నుంచి అతను ఏదైతే వింటూ పెరిగాడో, ఏదైతే చూస్తున్నాడో అది విజువల్ హాలుసినేషన్స్ లాగా రావడంతో అతను అది రియాలిటీగా నమ్మడంలో తప్పేమీ లేదు. థ్యాంక్ యూ డాక్టర్. మొదటి దానికి ఆన్సర్ వచ్చింది కదా. రెండో వ్యక్తి ఎవరు? ఈ శ్మశానానికి కాపలాగా ఉండేది నువ్వేనా? అవును. యా? నీ పేరు? రాజు. రాజు, నాకు డౌటు. నాకేంటి? చెప్పు, ఏం మాట్లాడాలా? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు? నా చిన్నప్పటి నుంచి. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. ఇదే నా ఇల్లు. యా? నువ్వు ఎంతవరకు చదువుకున్నావు రాజు? నేనా? చదువా? రోజు వచ్చే సవాళ్ళు లెక్క పెట్టుకునే అంత, వాళ్ళిచ్చే డబ్బులు జేబులో పెట్టుకునే అంత.
అయితే పెద్ద చదివే చదివావు. అబ్బో చాలా పెద్ద చదివా. రోజు ఇన్ని శవాలను కాల్చడం పూడ్చడం చేస్తున్నావు కదా. స్పిరిట్స్ అదే దెయ్యాలు ఆత్మలు అంటారు కదా, నీకు ఎప్పుడన్నా కనిపించాయా? దెయ్యాలా? నాకా? మా ఆవిడే పెద్ద దెయ్యం. మా ఆవిడని రోజు చూసి అలవాటు అయిపోయిందిగా, మరి ఇంక భయం ఉండదుగా. ఇంతకీ నువ్వెవరు? నేనా? నువ్వు కనిపించలేదు అంటున్నావు కదా, వాటిని వెతికే వ్యక్తిని. రాజు, థ్యాంక్ యూ. సో పూజారి గురించి ఓకే, నేను రెండోసారి కలిసిన కాటికాపరి గురించి? పూజార్లానే చిన్నప్పటి నుంచి ఇతను కూడా పుట్టింది పెరిగింది అంతా శ్మశానంలోనే కాబట్టి, ఆ కాలుతున్న శవాల్ని వాటిని చూస్తూ చూస్తూ పెరిగాడు కాబట్టి అతను ఎన్నో చెడు వ్యసనాలకి బానిసయ్యాడు. అతని మంచి భవిష్యత్తును అతను కోల్పోయాడు. ఆ వ్యసనాల వల్ల అతను ఏవేవో ఇంప్రెషన్స్ క్రియేట్ చేసుకొని వాటిలోంచి మాట్లాడిన దాన్ని అతని సిద్ధాంతం ప్రకారం అది అతనికి కరెక్ట్ అయి ఉండొచ్చు కదా. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఫైనల్లీ స్పిరిట్స్ గురించి మీ ఒపీనియన్? సైన్స్ ప్రకారం ఒక డాక్టర్గా నా వృత్తిని పక్కన పెడితే నార్మల్ మనిషిగా యాక్సెప్ట్ చేయాలి. యా, ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. యూ వెల్కమ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ ముగ్గురు దగ్గరికి వెళ్ళిన విషయం మీకెలా తెలుసు? మొదట్లో మీరే అన్నారు కదా, ఇప్పుడున్న అతి తక్కువ వ్యక్తులలో స్పిరిట్స్ గురించి బాగా ఎక్కువగా తెలిసిన వ్యక్తిని నేనే అని. అది కూడా ఒక కారణం కావచ్చు. సో మీకన్నీ ముందుగానే తెలిసిపోతాయన్నమాట. మీరు తెలుసుకోవాలని వచ్చిన స్పిరిట్నో లేక భవిష్యత్తు తెలిసిన దేవతనో కాదు, నేను మీలాంటి మనిషినే, కాకపోతే కొంచెం స్పెషల్. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మనం ఎలా అందుకుంటాం? ఓకే, మీ టైం వేస్ట్ చేయకుండా స్పిరిట్స్ గురించి డైరెక్ట్గా ఒక పాయింట్కి వస్తా. స్పిరిట్స్ గురించి మీ మాట. ఏ స్టేట్మెంట్ అబౌట్ స్పిరిట్స్. స్పిరిట్ ఇస్ మోర్ పవర్ఫుల్. ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ నడుస్తున్న ఈ రోజుల్లో ఆత్మలు, అదే స్పిరిట్స్ ఉన్నాయంటారా? నీలాగే ఇంత టెక్నాలజీలో ఉన్నాం కదా, చేతిలో ఫోన్ జేబులో మనీ ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకునే ఒక 5 కథ చెప్తాను, వింటావా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం వినాయకాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం అవ్యమాయాయ నమః. ఓం ఉతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వరిత్యాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఏంటి భక్తి? రామ రామ. ఉదయాన్నే లగవంగానే ఎవరన్నా కాఫీయో టీయో తాగుతారు, ఇలా బీరులు తాగుతారా? ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజ చేస్తే పుణ్యం వస్తుంది కదా. ఉదయాన్నే నువ్వు లేట్ చేసింది అదేగా. అయినా అందరం ఒకే చోటు ఉన్నాంగా, ఎవరు చేస్తే ఏంటి? పూజ పూజ, పుణ్యం పుణ్యమే. ఏ 2 షేర్ చేసుకునే వాళ్ళం పుణ్యం షేర్ చేసుకోలేమా? నీలాంటి వాళ్ళని మార్చాలనుకున్నాను చూసావా, అది నా తప్పు. దేవుడా, ఈ పాపాత్మురాలు క్షమించు. ఏ భక్తి బాబు, సగం తాగిన బీరుంది తాత. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ అన్యదా శరణం నాస్తి త్వమే శరణం మమ తస్మాత్ కారుణ్య భవేన రక్ష రక్ష మహేశ్వర. రక్ష రక్ష మహేశ్వర. ఒరే కిరణు, ఉదయించి చాలా సేపు అవుతుంది, అస్తమించే లోపైన ఆఫీస్కి వెళ్తావా? మళ్ళీ పూజ చేసుకురా, నేను రెడీ అయి ఉంటా. ఏంటి మళ్ళీ వెళ్ళి పూజ చేసుకోవటమా? పాపం పాపం. అరే పాపాత్ముడా, దుర్మార్గుడా, దరిద్రుడా, నువ్వు ముందు లేచెళ్ళు, అంతా మంచి జరుగుతుంది. రే, లైఫ్ అంటే జరిగిపోయింది జరగబోయేది కాదురా, ఇప్పుడు ఏం జరుగుతుందని. ఒరే, అది నీకు కుదిరిద్దిరా, అందరికీ కుదరదు కదా. కుదరదురా, కుదిరేలా చేసుకోవాలి. అంతేగాని పొద్దున లేసి పూజ చేసి పుణ్యం వస్తుంది, ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. 100 years హ్యాపీగా ఉండొచ్చు అంటే అందరూ ఇదే పనిలో ఉంటారు. నువ్వు వెళ్ళ
అందరికీ ఏమో గాని మనకి మాత్రం నీ లేటుతో మన రెంటికులు ఇంకేముందన్నమాట. ముందర నువ్వు అర్జెంటుగా లేచి రెడీ అయ్యి రాపో. నీ వాయించాలి పోరా. అది పక్కకు రా, నీ అదే అది చూడరా, అది కాదు ఇది కక్కని చూడరా. నువ్వు లేక నా దళం బ్రతుకంతా యోమయం వెనకరా రారా. అది చేతిలో కొట్టుకొని ఊగుతాయంట్రా. అది ఏసాయి అంతే. చచ్చాడు నా కొడుకు. ఒరే నిరుద్యోగి, నువ్వు వెళ్ళిన చోటేంటి, కూర్చున్న ప్లేస్ ఏంటి, చేస్తున్న పని ఏంటి? అబ్బా అంతే. లోపల కూర్చున్న సౌండ్స్ ఏంటి, బాత్రూమ్ లో కూడా ఫోన్. ఆ ఫోన్ తీసి అర్జెంట్ గా ఆ ఫ్లెష్ లో వేయి. గేమ్ ఓవర్ కంటే ముందు ఆ ఫోన్ ఓవర్ అయిపోతుంది, సగం దరిద్రం వదిలిపోతుంది. నాకు ఉండాల్సిన చిన్నప్పటి నుంచి ఉందిలే గాని ముందు నువ్వు లోపల చేస్తున్న సమరాన్ని ముగించుకొని బయటికి రా. వస్తే హారత్ తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళు. అసలే రాత్రి నుంచి నా ఇంటర్వ్యూ అని లబోదిబో వాపోతున్నావు. సరేనా? నువ్వు పోరా, నేను చంపొస్తా. గుడ్ మార్నింగ్. ఇక్కడ గుడ్డే ఉంది, అంతా బ్యాడేగా. నీకు విషయం చెప్పమంటావా? మనిషి వేసుకునే బట్టలు బట్టి మాటలు బట్టి వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేయలేం. ఫ్రెండ్షిప్ లో ఉండేది రిలేషన్, బిజినెస్ కాదు. ఏ రిలేషన్ అయినా ఎప్పుడు మొదలవుతుందో మనకే తెలీదు, ఇంకా ముగింపెలా తెలుస్తుంది? అవునవును, నాకు ఇంకా చాలా పని ఉంది. తారా తీసుకో. సుఖీ బావా. ఏడుకుంటలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఏడుకుంటలవాడ వెంకటరమణ గోవిందా గో. ఏంట్రా ప్రసాదు, పెళ్లి కుదిరిందా? అబ్బా ఎంత శుభాలు చెప్పావు మొత్తానికి. కాఫీ షాపా? ఒరే నేనే కాదు, మన వాళ్ళు అందరూ కూడా ఖాళీగానే ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని 12 అక్కడ ఉంటాను. నువ్వు కూడా ఆ టైం కాడకు వచ్చి ఏంటి, సరేనా? బ్రేక్ఫాస్ట్ రెడీ. ఏంటండి శర్మ గారు, కష్టపడి చేసినట్టున్నారే బ్రెడ్ జాము. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పొద్దున లేపు మరీ చెప్పు. ఇదేనా బీభత్సమైన అమోఘమైన అఘోరమైన పలహారం? వాయించి మరీ లేపావు కదా గంట. నువ్వు నీ బెత్తర చూపులు. ఇది బ్రెడ్, ఇది జాము. ఇదేమన్నా బ్రేక్ఫాస్ట్ ఆరా? దీనికన్నా నా బీరే బెటర్ రా. దీని చేతిలో బీరు, ఆడి చేతిలో బ్రెడ్, మధ్యలో గంట. కర్మరా బాబు. ఇదేనా చేశాడుగా పాపం. మన బడ్జెట్ కి అదే ఎక్కువ. హే వెయిట్ మీకు సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటది? ఏంటి, ఇంకో టిఫిన్ చేసావా? పదండి చూపిస్తా. నిజంగా? కమ్. పైన పదండి చూపిస్తా. ఏమిటో సర్ప్రైజ్. ఎవరైనా చేతబడి చేపించిందని ఇంట్లోకి తీసుకొస్తారా? ఏం కాదు.
రూమ్ సర్దుతుంటే ఈ బాక్స్ దొరికింది. ఏంటి బాక్స్? మనకంటే ముందు ఇంట్లో ఉన్నోళ్ళు దీన్ని ఇక్కడ మర్చిపోయి ఉంటారు. ఎస్. అవునా? అసలు ఈ బాక్స్ ఏంటో మీకు తెలుసా? ఇంతకీ నీకు తెలుసా ఇదేంటో? నీకు తెలుసా? స్పిరిట్ కాల్. ఈ బాక్స్ ఉంటే ఆత్మలతో మాట్లాడొచ్చు. ఆత్మ? అంతేకాదు. ఆపండి. అంటే ఏమీ లేదు, ఆత్మ అన్నారు కదా, సడన్ గా భయం వేసి అలా అరిచా అనమాట. వాట్ ద ఫక్? ఏంటి అనేది? ఈ బోటుతో మనం నిజంగానే ఆత్మలతో మాట్లాడొచ్చా? రేయ్, మంత్రాలకి చింతకాయలు రాలరా. అయినా చేతిలో ఫోన్, జేబులో మనీ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. సర్లే, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది కానీ వచ్చాక చూద్దాం. రే, నన్ను కూడా డ్రాప్ చేయరా, నీకు తెలుసుగా ఇంటర్వ్యూ ఉంది. డ్రాప్ చేస్తాను కానీ నాకు రిటర్న్లో లేట్ అవుతుంది, ఓకేనా? వీళ్ళు కాఫీ షాప్కి వెళ్తున్నారుగా, అక్కడ పిక్ చేసుకుంటారులే. అయితే ఓకే, పద. బై. ఇంటర్వ్యూ అవగానే కాల్ చేస్తా. నాకే ఇంటర్వ్యూలు లేవు బాబు ఇవాళ. నేనైతే ఓపెన్ చేసి చూస్తా. స్వామి, వీళ్ళు అసలే దయ్యాలు భూతాలు అంటున్నారు. ఈ కథ ఏ సమస్య లేకుండా సాగిపోవాలని కోరుకుంటున్నాను స్వామి. ఓం నమః శివాయ. వైన్ షాప్లన్నీ వెళ్ళిపోతున్నాయి. బీర్లు కొనాలని చెప్పా కదా. తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేస్తుంది. ముందు చేతిలో ఉన్న బీర్ ఖాళీ చేస్తే మళ్ళీ కొనుక్కుందాం. రే, ఎక్కడరా? ఒరేయ్, నేను ఇక్కడ లొకేషన్లోనే ఉన్నాను రా. లొకేషన్లోనా? ఎక్కడ? ఒక్కసారి నీ లెఫ్ట్ చూడు. ఓకే. దా 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 దా. హాయ్. ఎరా, ఇంతకీ వెళ్ళిన ఇంటర్వ్యూ ఏమైంది? ఇది పోయినట్టే. దానికోసం ఎత్తుకోవాలి. ఓహో, యదా రాజా తదా ప్రజా అన్నమాట. అయితే ఈ ఇంటర్వ్యూ కూడా పీకినట్టే. రే, జాబ్స్ అన్ని బ్యాక్ డోర్ నుంచి అమ్మేసుకుంటున్నారా? ఇంకో ట్రై చేస్తున్నా, రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేస్తా? హోటల్ మన ఫ్రెండ్దే, మీకు నచ్చింది ఆర్డర్ చేయండి. వీడికి మాత్రం ఏది పెట్టదు, వీటితో డైటింగ్ చేయించాలి. ఆర్డర్ చేసావా? పెళ్లి పెళ్లి చేసుకుంటున్నాం. ఏదో అంతే, ఆర్డర్ చేయండి. ఏదా మెనూ కార్డు ఇవ్వు. ఒకటే లేక నేనంత పెద్దోని కాదులే మామ. పెళ్లికొచ్చి ఇలాంటివి మాట్లాడకరు. ఏమిటే బీర్ అయిపోయిందా ఏంటి అంత కోపంగా ఉన్నా? ఆర్డర్ చేయమంటే ఎవరు ఆర్డర్ చేయరేంటి? లేరా, పైకిలే, పైకిలే. ఏం మాట్లాడుతున్నావురా? వాడుకో. ఓ గాడ్, ఇలా కొట్టేసిందేంటి? ఇది వీరి దాగి బాడీ పెంచినట్టుంది. ఏంటి మామ ఇలా కొట్టేసింది? వాళ్ళు గలీజ్ గలరా, వాళ్ళతో మనకేంటి? అనవసరమైన హెడ్ఏక్. ఏంటి వాడిని అలా కొట్టావు? వాడు పొరపాటున పెళ్ళైన తర్వాత పనికి రాబోదు. వాడి పరిస్థితి ఏంటి? ఇలాంటి ఈడియట్స్ ని అలానే కొట్టాలి. ఏమి ఈడియట్స్? బీర్లు తాగి తాగి ఆ బుర్ర కూడా దొబ్బినట్టుంది. సర్లేదన్న ఆర్డర్ చెప్పు, తిన్నాం. ఆర్డర్ చేయండి, పర్లేదు. ఇక్కడ నాకు అనీజీగా ఉంది, వెళ్ళిపోదాం. లేదండి, ఐ కెన్ మేనేజ్. మిల్క్ షేక్ తాగెళ్దాం. మిల్క్ షేక్ లేదు, తోటకూర కట్టలేదు. అది అసలే కోపంగా వేడి వేడిగా ఉంది. దానికి వెళ్ళో చల్లటి బీర్ ఇప్పిండి, చల్లబడుద్ది. వెళ్ళమ్మా, వెళ్ళి నువ్వు కూడా. ఒరే, మనం టైం చూసుకుని మళ్ళా కలుద్దాం, సరేనా? వస్తాం, ఏమనుకో మాకే. వీడిని కలవడానికి నేను ఒక్కడిని తీసుకొచ్చా. రే, ఒక్క నిమిషం.
ఇదొక్క బీరే ఉంది, కేసు బీరితే. ఒసే అవి బీర్లు అనుకుంటున్నావా మంచినీళ్ళు అనుకుంటున్నావా? పొద్దున్నుంచి తాగిందాన్ని తాగినట్టే ఉన్నావు. నీకేమైందిరా? మూసుకొని వెళితే నేను చెప్పింది చెయ్యరా, వెళ్ళి ఒక కేస్తే. నువ్వు తెమ్మనంగానే ఎవడు తెస్తాడు? చీ ఎదవ జీవితం. వీళ్ళకి ఎన్ని క్లాసులు పీకినా వీళ్ళు నన్నే పంపారు. చూడండి అసలు బొద్దుతుందే, పెట్టుకోవడానికి మాత్రం తీయగా పేరు పెట్టుకుంది. చేసే పనులన్నీ రామ నా నోటితో ఎందుకులే. ఏయ్ ఎవరు నువ్వు? నా ముందుకు చెందుకు నుంచున్నావు? ఆత్మలతో ఆడటం చాలా ప్రమాదకరం. వాటిని ఎదుర్కొనే శక్తి మీకు లేదు. అసలు ఆత్మ ఏంటి, ఆట ఏంటి? ఇంతకీ ఎవరు నువ్వు? మీరు మొదలు పెట్టాలనుకుంటున్న ఆట గురించి చెప్తున్నాను. మేమే ఆట మొదలు పెట్టలేదే. ఒకసారి మొదలు పెట్టాక ఇక మీ చేతిలో ఏమీ ఉండదు. అప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. మేమే ఆట ఆడుతున్నావు నీగా తెలుసు. అసలు ఇంతకీ ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. ఈ ఆటలాడి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. బుద్ధి కలిగి మసలుకోండి. ఆట మేమా ఆడేదా? అసలు మేమేం ఆడతాం? వెయిట్ 1 సెకండ్. వాళ్ళు ఆ గేమ్ ఆడబోతున్నారన్న విషయం ముందుగా మీకెలా తెలిసింది? మొదట్లో మీరే అన్నారు కదా, ఇప్పుడున్న అతి తక్కువ వ్యక్తులలో స్పిరిట్స్ గురించి బాగా ఎక్కువగా తెలిసిన వ్యక్తిని నేనే అని. అలానే అనుకోండి. సో నెక్స్ట్ ఏం జరిగింది? నేను చెప్పిన మాట వినకుండా వాళ్ళ గేమ్ ఆడారు. నాకు ఆకలేస్తుంది. అయ్యో, ఇంట్లో కూడా తినడానికి ఏం లేదే. మరి ఏం చేద్దాం? ఆన్లైన్లో ఆర్డర్ చేయి. అవును కదా కదా. ఏ వెజ్ పెడదామా నాన్ వెజ్ పెడదామా? నాన్ వెజ్. అలా వెక్కిలు తెచ్చుకునే బదులు వాటర్ తాగొచ్చు కదా. ఇప్పుడే సగం బీర్ అడ్జస్ట్ అవుతున్నాను. వాడు తేవడానికి వెళ్ళాడు కదా, తాగుతా. ఎప్పుడు బీర్లే. నీ బీర్లు పిచ్చి తగలయ్యా. ఒకటి ఈరా. అరే ఈరా. ఆగవే, లాభం వచ్చేందుకు కూడా ఆగలేవా? పూర్తిగా తలుపన్నది ఇవే. తీసుకో. పూజా మందిరంలో పూజా సామాగ్రి మోసే నా చేత వీళ్ళు బీర్లు మోపిస్తున్నారు. ఏంటో నేనే తీసుకురావాలి, నేనే ఫ్రిడ్జ్ లోనే పెట్టాలి. పాడు జీవితం. ఏంట్రా షాపింగా ఏంటి? షర్ట్ చేంజ్ అయింది. షాపింగా నా సాంబ్రాణా? నీ బీర్ల కోసం వైన్ షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నా చొక్కా మొత్తం చింపేశారు. ఏం చేయాలో తెలియక డిక్కీలో పాత షర్ట్ వేసుకొని వచ్చాను. ఏదో బీర్లని బీర్లు. కమింగ్. మేడం ఆర్డర్. థ్యాంక్ యూ. ఏమా తినేసి వెళ్తావా? సారీ. రే నిన్నే మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? దొబ్బిందిరా. సురేష్ గారు చెప్పిన దానికే అప్లై చేస్తాను. అయినా నీలో సాఫ్ట్వేర్ కాదు కదా. అంతగా పిచ్చా. అయినా చేసే సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ వర్క్ రా బాబు. అయినా ఇప్పుడు నా గురించి ఎందుకులే, ల్యాప్టాప్ కావాలా? ఇప్పుడు వద్దులే, నీ పని చూసుకో. It's that one, and it's a good one. Oh, it's a wonderful shot. High pressure situation. ఎందుకురా అలా ఛానల్స్ టపి మారుస్తూ ఉంటావు? మంచి పాట వస్తుంది కదా, శ్రీరామ నీ నామంటూ. అది పెట్టేసావు.
మళ్ళీ ఎందుకు రా మారుస్తూ ఉంటావు? ఆ పాట చాలా బాగుంది కదా. ఎప్పుడు ఆ బత్తి ఛానలేనా? మరి ఇంకేం వింటావురా? నీకోసం ఒక మంచి ఛానల్ పెడతాను, త్రిప్లెక్స్ ఛానల్ పెడతాను, చూసి తిలకించు. వద్దురా. రామ 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 రామ, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సంస్కారవంతమైన సినిమారా, చూడు. రామ రామ, ఏం మాటలురా అవి? నిద్రపోయే ముందరా భక్తి రసమైన పాటలు వింటే చక్కగా హాయిగా నిద్రపోవచ్చు అన్నమాట. ఈ టైంలో నాన్నగారు ఫోన్ చేస్తున్నారేంటి? ఆ నాన్నగారు చెప్పండి. ఒరే శర్మ, ఎలా ఉన్నావు? బేషుగ్గా ఉన్నాను. ఇంతకీ మీరు ఫోన్ చేసిన విషయం చెప్పండి. మీ మేనత్త వేలు విడిచిన చిన్నాన చెల్లి వాళ్ళ షడ్డకుడి 3వ భార్య 4వ సంతానం ఉంది కదా. మన పక్కింటి ఆవిడని చెప్పొచ్చు కదా. అదేలే ఏదో. అయినా ఆవిడ దయ్యం పట్టిందన్నారు కదా మీరు. నేను చెప్పేది వినరా? చెప్పండి. ఆ దెయ్యం ఉంది చూసావు, వదిలి వెళ్ళిపోయి. ఓహో, ఎలా నాన్నగారు? అదేరా మా చిన్నాన వేలు విడిచిన ఆపండి ఆపండి, ఆ అమలాపురం శాస్త్రి గారి గురించేగా చెప్తుంది. ఆయనే దెయ్యాన్ని వదిలించాడు రా. ఓహో, శుభవార్తే చెప్పారు. ఆ భయం గారికి ఇటు వస్తే మళ్ళా మనం శాస్త్రి గారిగా చెప్దాం. అంతేనంటావా? సరే నాన్నగారు, మీకు పడుకునే టైం ఆసన్నమైంది కదా, పడుకోండి. అలాగేలే. ఈ రోజుల్లో దయ్యాలేంట్రా? ఉంటాయిరా, నమ్మాలిరా. దెయ్యమా? ఏ నీకు భయమా? దెయ్యమా నీ బొందా? అదొచ్చి నా బీర్లో షేర్ అడుగుద్ది, వేస్ట్. ఒసే బీరు పాప, దయ్యాలు బీర్లు తాగవే, మీ రక్తం తాగుతాయి. ఊరెళ్ళి పిల్లలకి చెప్పరా నీ కబుర్లు, భయపడతారు. నాకు కాదు. ఒకసారి వచ్చి కనిపిస్తే తెలుస్తుంది, భయపడి బాత్రూమ్కి వెళ్తావు. ఆ తర్వాత బాత్రూమ్కి వెళ్తాను కూడా భయపడతావు అన్నమాట. అంతేలే, నువ్వు దేవుళ్ళు దయ్యాలని ఊహల్లో బతుకు. కరెక్ట్గా చెప్పావు. లేని వాటి గురించి అస్సలు పట్టించుకోకూడదు. ఒరే, కనపడేంతవరకు అందరు ఇంతే మాట్లాడతారా, ఒకసారి కనపడ్డా తెలుస్తుంది ఉన్నాయా లేవా అని. అబ్బో అలాగా? అయితే పిలు మామ, చూస్తాను. ఒరే, నేను వాటి మేనేజర్నా, డేట్లు చూసుకోవడానికి. పోనీ నేను పిలవనా? ఏంటే కొంపదీసి వాటి డేట్లు నువ్వు చూస్తున్నావా? మార్నింగ్ రూమ్లో నాకు బాక్స్ దొరికిందన్నాను కదా, దాంతో మనం ఆత్మల్ని పిలవచ్చు, అలానే మాట్లాడొచ్చు. ఒసే నువ్వు ఆపవే, ఈ ఆత్మల్ని పిలవటాలు గెలవటాలంటే భయపెడతావు నువ్వు అట్లా. రాయ్ నువ్వునరా. మహి నువ్వు పిలువు. ఈ రోజుతో తేలిపోవాలి దెయ్యాలు ఉన్నాయి లేవో. అవునే, నువ్వు పిలువే. ఈ శర్మ వెళ్తాడో నేను వెళ్తానో బాత్రూమ్కి, చూద్దాం. పిలవచ్చు, బట్ ఆ బోర్డ్ని మనం ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా ఆడాలి అని మనకు తెలియదుగా. కనీసం బోర్డు మీద ఉన్న లాంగ్వేజ్ కూడా మనకు అర్థం కావట్లేదు. అంటే ఏంటి ఇప్పుడు ఆ లాంగ్వేజ్ తెలుసుకొని పిలిచేద్దామా నేనా? మరి దెయ్యాలు ఉన్నాయో లేవో డిసైడ్ అవ్వాలి కదా. ఒసే నీకు దండం పెడతా, ఆ బాత్రూమ్కి ఏదో నేనే వెళ్తానులే గానీ నువ్వు సైలెంట్ గా బీర్లు అవుతూ ఉండు. ఇలా ఏలిపెట్టి కదిలి మాకు. డోంట్ వర్రీ డార్లింగ్, ఈ రోజుల్లో గూగుల్లో సెర్చ్ చేస్తే దొరకంది ఏదీ లేదు. 10 నిమిషాలు నాకు టైం ఇవ్వు, యూట్యూబ్లో ఎలా ఆడాలో చూపిస్తా. ఒరే నీ అబ్బా, ఏం మాటలు రావి? నువ్వు వెతికి చూపించు, నేను బోర్డ్ రెడీ చేస్తా, ప్లే చేద్దాం. ఓరిని, నేను మనుషులతో బతుకుతున్నానా లేకపోతే దయ్యాలతో కాపురం చేసే వాళ్ళతో బతుకుతున్నానా? స్పిరిట్ విత్ యూ, స్పిరిట్ కాల్. మీతో ఆత్మను పిలవడం. మీరు ఆత్మను ఆహ్వానించడానికి ఈ పరికరాన్ని ఉపయోగిస్తారు. మీరు చావుకి సిద్ధపడినట్లయితే దీన్ని ప్రారంభించండి. పంచభూతాలు 5, అలాగే మీరు 5 మంది ఉండాలి. ఈ పరికరంలో సంబంధించినవన్నీ అమర్చుకొని దీని చుట్టూ మీరు చేతులు గట్టిగా పట్టుకొని ఏకాగ్రతతో ఆత్మను ఆహ్వానించాలి. ఆత్మ వచ్చినట్లయితే పరికరంలో మార్పుని మీరు గమనిస్తారు. ఆ సమయంలో ఈ పరికరం ద్వారా ఆత్మతో మీరు మాట్లాడవచ్చు. ముఖ్య గమనిక. ఆపరా నీ సోది, ఎలా ఆడాలో తెలిసింది కదా, స్టార్ట్ చేద్దాం పద. అరే పూర్తిగా చదివితే మనకి క్లారిటీ వస్తుంది కదరా. ఆడుతూ ఉంటే అదే తెలిసింది, స్టార్ట్ చేద్దాం. ఏతో స్టార్ట్ అయ్యి జెడ్తో ఎండ్ అవుతుంది. నెంబర్స్లో 0తో స్టార్ట్ అయ్యి 9తో ఎండ్ అవుతుంది. సో మహి, ఫస్ట్ నువ్వు వెళ్ళి క్యాండిల్ తీసుకొచ్చి సెంటర్లో పెట్టు. మనందరం చేతులు గట్టిగా పట్టుకోవాలి.
ఓకే గైస్, రూల్స్ అందరికీ తెలుసు కదా? తెలుసు. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఎనీ డౌట్స్? స్టార్ట్ చేద్దామా? ఎస్ స్టార్ట్ చేద్దాం. రెడీ. యా రెడీ. ఓకే. ఎంతకాలం మనుషులతోనే ఆడుకున్నావు, ఇప్పుడు దయ్యాలతో అవసరమా? అసలే పుణ్యం పురుషార్థం కోసం తెగ ప్రయత్నిస్తున్నాను. ఏం కాదు, ఒక్కసారి ట్రై చేద్దాంరా, ఏం అవ్వదులే, ట్రై చేయి. ఇంకోసారి ట్రై చేద్దాం. ఎస్ రెడీ. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. వన్ మోర్ టేక్. ఏమీ కాలేదు కదరా, మళ్ళా ట్రై చేయటం అవసరమా? ఏం కాలేదన్నా కదరా, ఇంక టెన్షన్ పడతావు ఎందుకు? ఒకసారి ట్రై చేద్దాం. రే ఇంకొకసారి ట్రై చేద్దాంరా. రెడీ, కమాన్. ఓకే మొదలెడదాం. భగవంతుడా, ఈ పాపాత్ములతో కలిసినందుకు నన్ను క్షమించవయ్యా. కావాలంటే రేపొద్దున ఒక అరగంట ఎక్కువ పూజ చేస్తా. ఆపు, కంటిన్యూ చేయి. ఓకే గాయస్, ఈజీ. ఎలా ఉంటుందిరా గాయస్? కూల్. ఒరే అబ్రాసి, ఏంట్రా కూలు? నువ్వేమో ఇంటికి గెస్ట్ ని పిలిచావా, గోస్టుని పిలిచావురా? అసలుకే గంటలు గజగజలాడిపోతున్నాయి ఇక్కడ. ఏం కదా ఉండరా, ఆల్రెడీ అయింది కదరా. హాయ్ స్పిరిట్, ఆర్ యు హియర్? వెయిట్ వెయిట్ వెయిట్. ఓకే స్పిరిట్, నీ పేరేంటి? ఆర్ ఐ వై ఏ అంటే నీ పేరు రియానా? నీ ఏజ్ ఎంత? What the fuck? Just we are asking your age. 26. ఏమండి, మీరు నిజంగానే ఆత్మేనా? మా చుట్టూనే ఉన్నారా? రై శర్మ, గంట వాయించక. ఏమండి, మీరు ముస్లిమ్సా? శర్మ, నీకు పగిలిపోద్ది. అంటే నువ్వు చాలా ఇల్లీగా చనిపోయావు. రీజన్ ఏమన్నా మర్డరా? యాక్సిడెంటా లేక సూసైడా? సూసైడా? ఎందుకు చనిపోవాలనుకున్నావు?
మనుషులకే కాదు ఆత్మలకు కూడా పర్సనల్స్ ఉంటాయంట. ఏమండి మీరు పర్సనల్స్ షేర్ చేసుకోవడానికి అక్కడ మీ ఫ్రెండ్స్ ఉంటారా? హలో, ఇక్కడ పర్సనల్స్ అంటూ ఏం లేవు. పిలిచింది మేమేం అడిగితే చెప్పాలి, చెప్పి తీరాల్సిందే. నువ్వు నోరుమే. ఒరే చూసావా, అనవసరంగా ఆవిడ హట్ చేసావు. అసలే ఎమోషన్స్ ఉన్న దయ్యం కూడాను. ఎక్కడుందో ఏమో ఇప్పుడు. ఏమండి రియా గారు, ఏమండి రియా గారు, సారీ అండి హట్ అయి ఉంటే. ప్లీజ్ ఎక్కడుందో ఏమో ఇప్పుడు. రియా గారు, రియా గారు, రియా ఆర్ యు హియర్? రియా 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 నువ్వు ఇక్కడే ఉన్నావా? కెన్ యూ హియర్ మీ రియా? ఒరే మొదలరా, ఈ రూల్స్ ప్రకారం చేతులు వదలకూడదు కదరా. కొంప తీసి అలిగిందంటావా ఏంటి? ఆ క్యాండిల్ ఎగిలిచ్చి తగలడండి, మళ్ళా చేతులు పట్టుకొని పిలిచి చూద్దాం. ఈసారన్నా బతిరాడండి రా. ఇగో హట్ చేయమాకండి, సరేనా? నేను వెలిగిస్తున్నా. ఏమే జీవితం బాగు చేసుకోవాలంటే ఇప్పుడు ప్లాన్ చేసుకుని వచ్చావా? బుగ్గిపోలు చేసుకోవడానికి మాత్రం రకరకాల ప్లాన్ చేశారు. ఆడదాం రండి, ఇక్కడ తగలండి. రియా గారు వస్తున్నాం. క్యాండిల్ కూడా వెలిగించాం. నువ్వు ఇక్కడే ఉన్నావా? ఉంటే ఒకసారి బోర్డు మూవ్ చేయి. Come on spirit, 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 come on spirit. లాస్ట్ టైం అడుగుతున్నా, come on spirit. ఇక్కడే ఉంటే ఒకసారి బోర్డు మూవ్ చేయి. come on. వదిలేండ్రా, ఇవన్నీ అయ్యే పనులు కాదు. అది రాదు చేయదు. తెల్లారితో ఆఫీస్కి వెళ్ళాలి. గుడ్ నైట్ రా. అరే ఒరే, ఇంతకీ రియా గారు ఉన్నట్టా లేనట్టా? ఏమండో రియా గారు, మా ఊళ్ళో మిమ్మల్ని హట్ చేస్తుంటే సారీ అండి. అందరూ వెళ్ళిపోయారు. మీరు కావాలంటే రండి, మీ పర్సనల్స్ అన్ని నాతో షేర్ చేసుకోండి. దేవుడి ప్రమాణకంగా. సారీ సారీ అండి, దయ్యం ప్రమాణకంగా నేను ఎవరికి చెప్పనే. ఏంటిది? ఏంటిది? ఏంట్రా ఏమైంది? ఏమోరా, లైట్లు ఆన్ అవ్వట్లేదు, ఫ్యాన్ తిరగట్లేదు. కరెంట్ ఏమన్నా పోయిందా? ఏం మాట్లాడుతున్నావురా? నేనేం మాట్లాడా? ఒరే నీ పిండాకుడు నన్ను భయపెడతావు కదరా. అయ్యే బాబోయ్, నేను అర్జెంటుగా మూత్రం వెళ్ళాల్సిన టైం ఆసనమైంది. ఎందుకలా వచ్చింది? హనీ, హనీ, ఆర్ యు ఓకే? హనీ, హనీ, హనీ ఏమైందే నీకు? అలా భయపడ్డావు? ఆర్ యు ఓకే? ఏమైంది హనీ? హనీ ఏమైంది హనీ? ఎందుకు అలా అరిచావు?
అర్జెంట్గా వాష్రూమ్ వస్తుంది. వాష్రూమ్కి వెళ్ళాలంటే నా పర్మిషన్ దేనికి? నువ్వు వెళ్ళొచ్చు కదా. ఈ ఎఫెక్ట్లు దేనికి? ఒక్కరిదాన్నే వెళ్ళాలంటే భయంగా ఉందిరా. ఒకటే పోవాలంటే భయం ఉందా? లోపలికి వచ్చింది ఎలా బయటికి పంపాలో తెలియదు కానీ నీకు బాత్రూమ్ మాత్రం తోడు కావాలా? ప్లీజ్ రా. ఇప్పుడు ఎందుకే? ఎవడు తోడొస్తాడు? ఏమిటో నాది ఇప్పుడు సులభ్ కాంప్లెక్స్ ముందు వాచ్మెన్ బతుకు అయిపోయింది. ఇక్కడ ఈ ఆత్మలకు భయపడాలో లేకపోతే వీళ్ళ అరుపులకు భయపడాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఒకసారి వచ్చి కనిపించే తెచ్చుది భయపడి బాత్రూమ్కి వెళ్తావు. ఆ తర్వాత బాత్రూమ్కి వెళ్ళటానికి కూడా భయపడి తెస్తావు. అవునే పిలవే. శర్మగాడు వెళ్తారో నేను వెళ్తాను బాత్రూమ్కి, చూద్దాం. తోడుగా రమ్మని చెప్పి నీ అరుపులతో నన్ను భయపెడతావేంటి? మనుషులుండే కొంపలా లేదు, ఇది దయ్యాలుండే కొంపలా చేశారు. రే మనం తప్పు చేసామనిపిస్తుందిరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? గేమ్ షట్ డౌన్ చేద్దాం రా. Come on spirit, 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 come on spirit. స్పిరిట్ రియా, నువ్వు ఇక్కడ ఉన్నావని మా అందరికీ తెలుసు. వచ్చి బోర్డు మూచేయి. రియా, నువ్వు ఇక్కడే ఉన్నావని మా అందరికీ తెలుసు. బోర్డు మూచేయి. రియా, నాటకాలు ఆడుకో. నువ్వు వచ్చి బోర్డు మూచేయి. కమాన్ స్పిరిట్ రియా. రే, ఈ బోర్డు గురించి కంప్లీట్గా తెలియకుండానే మనం ఈ గేమ్ స్టార్ట్ చేసామేమో అనిపిస్తుంది. అవునరా, పూర్తిగా తెలుసుకోకుండా మొదలుపెట్టి చాలా పెద్ద పొరపాటు చేస్తాం. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ముందు బయటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుదాంరా. ఈ మెంటల్ టెన్షన్ నా వల్ల కాదు. అవునరా బాబు, నిజంగానే రిలాక్స్ అవుదాం. ఇక్కడ ఉండి ఈ చీకట్లో ఏదో రకంగా ఉంది. బయటికి వెళ్తే చల్లగా గాలని తగులుద్ది. పదండి వెళ్దాం. ఏంట్రా ఎంతసేపు? డోర్ ఓపెన్ అవ్వట్లేదురా. డోర్ ఓపెన్ అవ్వట్లేదు. రే రే, ఆ డోర్ రాదురా. ఎందుకు? స్పిరిట్ రే అని పిలిచి మనం గేమ్ ఆడుతున్నాం అనుకున్నాం, కానీ తను వచ్చిన కంచి మనతోటి గేమ్ ఆడుతుందిరా. ఏం చేద్దాంరా? బ్రేక్ చేద్దాం. అయ్యో, ఫ్రిడ్జ్లో ఒక్క బీరే ఉంది. ఇప్పుడు ఎలా? నీ పిండం పెట్ట చచ్చిపోయేటట్టున్నావంటే నీకు వీరు ఒకటే ఉందంటావా? రే, బ్రేక్ చేద్దాంరా. మీకేం దొరికితే తీసుకురండి, పగలు కొట్టేద్దాం. త్వరగా. ఓకే. ఇంతసేపు బెల్ కొడుతుంటే డోర్ తీరేంటి? భయపడ్డారా? హాయ్ మేడం, మనం వైన్ షాప్ దగ్గరికి వెళ్చాం. ఎవరు కంగారు పడమాకండి. మేడం గారు నాకు తెలుసు. మేడం గారికి జరిగినవన్నీ ముందే తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. మేడం గారి దేవత. అయినా ఏం ప్రయోజనం? చెయ్యొద్దన్న పనే కదా చేశారు. అయినా మేము ఇక్కడున్నామని మీకెలా తెలుసు? మీరు నిజంగానే దేవత? మీరు అనుకుంటున్నట్టు నేను దేవతనో లేక ఈ ఇంట్లో ఉన్న దయ్యాన్నో కాదు. ఇప్పుడు ఇక్కడ జరిగిన దాన్ని బట్టి అర్థమైందనుకుంటా సైన్స్ కూడా అందనివి చాలా ఉన్నాయని. సారీ మేడం. ఇప్పుడు కావాల్సింది సారీ కాదు, సొల్యూషన్. సారీ మేడం, మీరు ఏది చెప్తే మేము అదే చేస్తాం. ఈ రక్ష నలుదిక్కులో ఉంచండి. మేడం,
ఇదంతా చూస్తుంటే మంత్రాలకి చింతకాయలు రాలుతాయనే కదా నీ అనుమానం? అలా అని కాదు, బట్ ఇంగ్లీష్ మెడిసిన్స్ నయం చేయలేని ఎన్నో రోగాలు ఆయుర్వేదంలో నయం అవుతున్నాయి. అది ప్రకృతికున్న శక్తి. ఆకాశంలో రాకెట్ వెళ్లాలన్నా వెంకన్న సన్నిధిలో పూజ జరగాల్సిందే. ఇప్పుడు మీరు బతికి బయటపడాలన్నా ఇక్కడ పని ప్రారంభించాల్సిందే. మీ అందరూ ఈ ఆట ఎలా ప్రారంభించారో ఇప్పుడు అలాగే మొదలు పెట్టండి. నాకు అదే అనిపిస్తుందిరా. వీళ్ళు తెలిసి తెలియక చేసిన పనిని నీ వ్యక్తిగత పనికి వాడుకోవద్దు. I need some time. So she needs some time. వద్దు మేడం ప్లీజ్, వద్దు మేడం వద్దు ప్లీజ్. చూడు, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీ అవసరం కోసం వీళ్ళని ఇబ్బంది పెట్టకు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దేవుని పని. నువ్వు చేయాలనుకున్న పనులకి కాలమే సమాధానం చెప్తుంది. నువ్వు ఈ బోర్డ్ని షట్ డౌన్ చేయి. ఓకే. గుడ్ బై. ఎనీవే, థ్యాంక్ యూ స్పిరిట్. గుడ్ బై. అయినా చేతిలో ఫోన్ జేబులో మనీ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు, కానీ ఫోన్ పరికరం, మనీ అవసరం, దైవం అనంత విశ్వం. చూడు, ఇక్కడికి వచ్చి వెళ్ళిన స్పిరిట్ ఎవరు, ఏంటి, ఎలాంటి పరిస్థితిలో ఉందో ఎవ్వరికీ తెలీదు. బట్ స్పిరిట్ ఇస్ మోర్ పవర్ఫుల్. ఇంకెప్పుడు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. నాతో మీకు ఇక పని లేదు. సెలవు. మేడం, ఈ హెల్ప్ మేము ఎప్పటికీ మర్చిపోలేము. థ్యాంక్ యూ. మీరు చేసిన ఈ హెల్ప్కి ఏమిచ్చి రుణం తీసుకోవాలో అర్థం కావట్లేదు. నేను వెళ్ళి మేడం పంపించా. మేడం మా సాటిస్ఫాక్షన్ కోసం ఏదైనా మనీ మీకు అవసరం, నాకు కాదు. మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను, ఏదో ఆశించి కాదు. మేడం మిమ్మల్ని డ్రాప్ చేయొచ్చా? నో థ్యాంక్స్, ఐ నో మై డెస్టినేషన్. థ్యాంక్ గాడ్, మీరు సమయానికి వెళ్ళబట్టి 5 సేవ్ అయ్యారనుకుంటా. నేను అలాగే అనుకున్నా, బట్ అక్కడ వేరేలా జరిగింది. అయితే ఆ బాక్స్లోంచి వచ్చిన స్పిరిట్ ఆ ఇంట్లో ఉండిపోయిందా? ఆ స్పిరిట్ మీకే వశం కాలేదంటే ఆ ఇంట్లో ఉన్న 5 పరిస్థితి? కొన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్తుంది. ఒక నిమిషం, నేను ఎదుటి వ్యక్తిని చూసి వాళ్ళ ప్రవర్తనని బట్టి అంచనా వేయగలను. బట్ నీ విషయంలో అలా జరగలేదు. ఎవరు నువ్వు?
వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకున్నాం. మరి నా దగ్గరికి వచ్చి అన్ని విషయాలు తెలుసుకున్నాం. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ గేమ్ బోర్డ్ని రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. వాట్?